పుల్ల తోటకూర ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలో ఎక్కువ ఆకుకూరలు బాగా వస్తాయి. ప్రతి ఆకుకూరను కూడా ఇలాగ మన చిన్న చింతపండు పులిపెట్టుకొని కర్రీలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దోరగా ఎగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతను కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని క్లీన్ చేసుకుని తోటకూరను కూడా వేసుకోవాలి. తోటకూర వేగిపోయిన తర్వాతను 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసి కొద్దిగా చింతపండు వాటర్ కూడా వేసుకొని నార్మల్ వాటర్ 1 కప్పు వేసుకొని బాగా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుందాము. ఇంకా అవ్వలేదండి. ఈ టైంలో దించేస్తే పులుసు అవుతుంది. మరొక నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఉడికిస్తే ఎగురవుతుందండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూద్దాము. వావ్, కర్రీ అయితే అయిపోయిందండి. చాలా చక్కగా ఉడికింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది.